అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఇన్స్టెంట్గా 15 మినిట్స్లోనే బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ రైస్ని కడిగి నానబెట్టుకున్నాను. నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. నేను ఇందులో సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు ఇంకా లవంగం వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది వేసుకుంటున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఒక 3 మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 బిర్యానీ ఆకు వేసుకున్నానండి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా పుదీనా వేసుకున్నానండి. దీన్ని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 ఆలుగడ్డని కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్యారెట్ కానీ బీన్స్ కానీ ఏదైనా ఉంటే వేసుకోండి. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 4 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. అంటే 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇందులో నేను సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యే టైంలో మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది వేసేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీనికి మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకుగా ఉంచండి. అంత లోపల రైతా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను. దాన్ని బాగా గిలక్కొట్టండి. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మరీ లూజ్గా కాకుండా కొద్దిగా థిక్గా ఉండేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుంది వేసుకుంటున్నాను. దీనికి పోపు వేసుకుందాము. అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోండి అండ్ కొద్దిగా ఆవాలు కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకుంది వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా పసుపు వేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోండి. మీరు కావాలంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన పెరుగు చట్నీలో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మనం చేసుకున్న పోపుని ఇందులో వేసేసుకోండి. దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. అంతే అండి, రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం విజిల్ తీసి రైస్ చూసుకుందాం. అంతే అండి, ఇన్స్టెంట్ బిర్యానీ విత్ రైతా రెడీ అయిపోయింది. ఇలా టేస్టీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. థ్యాంక్ యూ.